ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది పూర్తి కాలేదు. సో అందుకే మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఏదో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ చేసి లైక్ చేసి ఇట్లా వీడియో పూర్తిగా చూడటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం రికమెండ్ చేస్తుంది. సో అందుకే కొంచెం ఇంప్రెషన్స్ అనేవి మీ నుంచి కావాలి. ఇంప్రెషన్స్ ఉంటేనే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి మన వీడియో రికమెండ్ చేస్తుంది. వీడియో రికమెండ్ అయితే వ్యూస్ వస్తే వ్యూస్ వల్ల ఛానల్ మానిటైజ్ అవుతుంది. అంటే వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మన ఛానల్కి. 2000 వాచ్ అవర్స్ అయితే కావాలి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. లాస్ట్ వీడియోలో మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఏంటో ఆ ఫ్లాగ్షిప్ రేంజ్లో టాప్ 2 మొబైల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం కిల్లర్ ఫ్లాగ్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐక్యూ నుంచి 55,000 రూపాయలు మనకైతే మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది. లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ లాస్ట్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండ్ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో మెన్షన్ చేస్తా. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. ఇక మనం ఈ కిల్లర్ ఫ్లాగ్షిప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 60,000 కిల్లర్ ఫ్లాగ్షిప్ అంటున్నారని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇది ఐక్యూ 13. ఐక్యూ వాళ్ళు ఈ మధ్యలో చాలా చెలరేగిపోతున్నారు. వాళ్ళు తీసుకొచ్చే కొత్త మొబైల్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ ఐక్యూ మొబైల్స్ అనేవి రీసెంట్ టైమ్స్ లో. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్ 2024 డిసెంబర్ 3 అంటే ఈ మంత్ లోనే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ గా ఈ మొబైల్ మనం కాస్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 12+ 250 GB వేరియంట్ అయితే 54,999 రూపాయలు. 16+ 512 GB వేరియంట్ అయితే 60,000 రూపాయలు వీళ్ళు తీసుకురావడం జరిగింది. 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, చెక్ చేయండి. అండ్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి మనం 2,000 నుంచి 2,500 వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. మీ దగ్గర కార్డ్స్ ఉంటే అవి యూజ్ చేసి ఈ మొబైల్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఈ మొబైల్ లింక్ ఇస్తా, ఒకవేళ మీకు చెక్ చేయండి అవసరం ఉంటే. ఫస్ట్ గా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా తీసుకొస్తా. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక మొబైల్లో మెయిన్ పార్ట్ ప్రాసెసర్ కాబట్టి మనం అయితే ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ అని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ గా మనం ఒక ప్రాసెసర్ పవర్ఫుల్ అని ఎట్లా చెప్పొచ్చు అంటే దాంట్లో యూజ్ చేసే కోర్స్ అనేవి ఉంటాయి ప్రాసెసర్ లో. ఆ కోర్స్ ని బట్టి ఆ ప్రాసెసర్ అనేది ఎంత పవర్ఫుల్ మనం అయితే దాన్ని పే చేసి చెప్పుకోవచ్చు. సో దీనిలో చాలా కోర్స్ అయితే యూజ్ చేశారు. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. గేమింగ్ కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్ అనేది. ఈ మొబైల్లో మనం 120 FPS లో గేమ్స్ అయితే ఆడొచ్చు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. అండ్ ఈ ప్రాసెసర్ తో పాటు సూపర్ కంప్యూటింగ్ QT చిప్ ని కూడా వీళ్ళు యూజ్ చేశారు పర్ఫార్మెన్స్ విషయంలో. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసరికి అది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు, సెల్ఫీ కెమెరా. ఈ మొబైల్లో మనం వీడియో రికార్డు 8K లో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ అయితే 4K 60 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా విషయంలో కూడా అసలు లోస్ అయితే ఏం లేవు. కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. అన్ని యూస్ఫుల్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 6000 mAh కెపాసిటీ బ్యాటరీ అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ మనం 0 to 100% అయితే వితిన్ 30 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ మనకి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే రావచ్చు. బాగా గేమ్స్ ఆడితే మనం ఈ మొబైల్ 5 to 6 hours అయితే మనకి స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. జనరల్ యూజ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇట్లా మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఈ బ్యాటరీ కెపాసిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.8 inch 2K AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 144Hz రిఫ్రెష్ రేట్ అని మెన్షన్ చేశారు. బట్ ఇది మన గేమ్స్ ఆడే టైంలోనే 144Hz రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది. మన జనరల్ యూజింగ్ లో మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ తో ఈ మొబైల్ మనకి సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇచ్చుంటే బాగుండేది. బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి కొన్ని కాంప్రమైజ్ అయితే వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే వాళ్ళు స్కిప్ చేసేసారు. ఇక నెక్స్ట్ స్పీకర్ చూసుకుంటే ఇందులో డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. కానీ డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు స్కిప్ చేసేసారు, ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక IP రేటింగ్ చూసుకుంటే IP68 and 69 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
అంటే డీప్ వాటర్ లో ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఈ మొబైల్ ఓఎస్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది, ఫన్ టచ్ ఓఎస్ తో వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వీళ్ళు 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్లో వీళ్ళు ఉంచారు అండ్ ఐఆర్ బ్లాస్ట్ కూడా ఉంది. టీవీ, ఏసీ ఇట్లాంటివి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు మొబైల్ నుంచే ఈ ఐఆర్ బ్లాస్ట్ యూజ్ చేసి. ఓవరాల్ గా iQOO 13 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. 60,000లో ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని నేను చెప్తాను. గేమ్స్ మీకు మెయిన్ ప్రయారిటీ అయితే ఈ మొబైల్ కళ్ళకైతే తీసుకోవచ్చు. మనం ఈ మొబైల్ నుంచి మనం లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు కాబట్టి అండ్ 120 FPS లో ఈ మొబైల్లో మనం గేమ్స్ ఆడొచ్చు అండ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. ఈ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి జనరల్ యూజ్ కి అండ్ గేమింగ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. కొత్తగా ఎవరైనా మొబైల్ తీసుకోవాలంటే ఈ మొబైల్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. గేమర్స్ కూడా ఈ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను. ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ చెక్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ నుంచి ఈ మొబైల్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. అండ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనుకుంటాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. రీసెంట్గానే మనం 1K ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాము. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను ఇట్లా ఎప్పటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.